హాయ్ మై డియర్ ఫ్రెండ్, మన సబ్స్క్రైబర్ ఒకరు బెండకాయ పప్పు ఎలా చేయాలన్నా కాస్త చేసి చూపించన్నారు. నేను పప్పు, టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి బాయిల్ చేసుకున్నాను. బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా ఉండే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. నేను కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి. నాకు చాలా ఇష్టం పెద్ద ముక్కలు అంటే. చాలామంది మీరు చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెండకాయలు ఏం చేస్తానంటే స్టవ్ మీద బాండీలు పెట్టుకున్నాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. లైట్గా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని లైట్గా వేసుకోవాలి. ఆయిల్ చూసారా, ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవి అందులో వేసుకుంటాం. ఇందులో వేసుకొని లైట్గా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలి లైట్గా ఆయిల్లో. ఇలా తిప్పిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాం రండి ఎలా. అబ్బా మంచిగా వచ్చాయి. లైట్ మంట మీద పెట్టాలి, లేకపోతే పచ్చదనం పోతాయి. చూసారా, ఇలా లైట్గా. కానీ నేనైతే ఇలా చేయనండి. ఒకరి కోసం అంటే బెండకాయలు దిగుడు పోవాలంటే ఏం చేయాలి అన్నారు. బెండకాయలు దిగుడు పోవాలంటే మనం ఏ కూరలో వేసినా ముందుగా ఆయిల్ వేసుకొని ఇలా దోరగా వేసుకుంటే అందులో దిగుడు పోతుంది. కాకపోతే పోషకాలు కూడా పోతాయి. నా ఒపీనియన్ అంటే కట్టేసి డైరెక్ట్ పప్పులు వేసుకోవడమే. దిగుడున్నా పర్వాలేదు. ప్రకృతిలో మనకు అన్నీ కూడా మంచి పోషకాలతో దొరుకుతాయి. ఆ పోషకాలని మనం నాశనం చేసి మంట పెట్టి వేడి చేసి పాడు చేస్తాము. ఇంకా కొంచెం దూరగా ఏగాలి. ఏరవాళ్ళ కోసం చూపిస్తున్నా. జిగురు ఎలా పోతుంది బెండకాయలు అన్నారు రాత్రి ఒక లైవ్లో. వారి కోసం చూపిస్తున్నాను. ఇంకా కొంచెం మగ్గాలి. మళ్ళీ మూత పెట్టుకున్నాం ఒక 2 నిమిషాలు. రండి చూద్దాం మళ్ళీ ఎలా ఉందో. అబ్బా నీట్గా మగ్గిపోయాయండి. అంతే, ఎందుకంటే ఎక్కువ మగ్గకూడదు. ఎందుకంటే ఎక్కువ మగ్గితే ఏమవుతుందంటే గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారా, దాంట్లో దిగి ఉండదు, మొత్తం పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇలా మగ్గాలి. ఇలా మగ్గితే దాంట్లో ఉన్న దిగులు మొత్తం పోతుంది. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని సరే, ఇందాక పప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు రుబ్బుదాం. ఇంకో గిన్నె వాటర్ కొంచెం ఇంకో పాత్రలో కొంచెం చేసుకుందాం. దాంట్లో కాస్త ఉప్పు వేసానండి. ఈ వాటర్ లైట్గా వంపుకుందాం. అందులో కాస్త ఉప్పు వేసాను. వాటర్ ఇంకొక పాత్రలోకి బౌల్లోకి వంపేసుకుందాం. వంపుకోవడం జరిగింది. ఇందులో చింతపండు కూడా వేసానండి. చింతపండు వేసాను, అది మీకు చూపించలేదు. అందులో కనిపిస్తుంది కదా అది చింతపండు. ఇప్పుడు మ్యాచ్ చేసుకోవాలి, రుబ్బుకోవాలి. ఇదో దీన్ని ఏమంటారు చెప్పండి? కొన్ని ఏరియాలో ముద్దకామంటారు, కొన్ని ఏరియాలో పప్పు గుత్తి అంటారు. దీన్ని పెట్టి, ఇది తెలిసే ఉంటుంది అందరికీ. దీన్ని పెట్టి మ్యాచ్ చేసుకుందాం. మెత్తగా రుబ్బుకుందాం. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందాక మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ ఇందులో వేసేసుకుంటున్నాం. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక మనం బెండకాయలు ఇలా చేసుకున్నాం కదా, ఇవి కూడా అందులో ఆయిల్తో పాటు వేసేసుకున్నాం.
చూసారా వేసేసుకొని కొంచెం మ్యాచ్ చేసుకుంటాం, అంటే కలబెడదాం. చూసారా పప్పు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా వేస్తే బెండకాయలు జిగురు రాదు. ఇది చూడండి, జిగురు రాదు. అలా వేస్తే జిగురు ఉండదు బెండకాయలు. కాకపోతే దీంట్లో పోషకాలు పోతాయి అలా చేస్తే. కాకపోతే రాత్రి ఒకరు అడిగారు బెండకాయలో జిగురు పోయేటట్టు ఎలా చేయాలి కర్రీ అని, పప్పు కానీ ఏదైనా. అందుకని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను, ఆయిల్లో బాయిల్ చేయను. ఇప్పుడు తిరగమాత చేయాలి కాబట్టి ఇది ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, అదే ఇంకొక దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తిరగమాత కోసం ప్రిపేర్ అయ్యాను. ఇది పెట్టుకున్న తర్వాత బౌల్ వేడిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నెయ్యి వేసుకుంటాను నేను. ప్రస్తుతానికి నెయ్యి అయిపోయింది. మీరు ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాం. ఆవాలు సగం చుట్టుపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆవాలు లేట్గా పెడతాయి, జీలకర్ర తొందరగా అయిపోద్ది. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకుంటున్నాను. నేను ఎండు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఎండు కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని వేసుకుని ఇందులో కాస్త ఇంగు వేసుకుంటున్నా. కాస్త ఎక్కువే పడుతుంది. కాస్త వేడైంది, ఆయిల్ బాగా వేడైంది. ఆవాలు చాలా, నేను ఆవాల్లో జీలకర్ర మాత్రమే వేస్తాను. వేడైంది కదా. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం ఇవన్నీ పప్పు. మంచి స్మెల్ అండి. ఇంగు స్మెల్, ఆవాల స్మెల్, కరివేపాకు స్మెల్ అదిరింది. చూసారా? పప్పు బెండకాయ రెడీ. చూడు, పప్పు బెండకాయ ఎలా చేయాలని అడిగిన వారికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మై డియర్